హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జోడీ సీజన్ 3 సాటర్డే సండే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. ఈ వీక్ ప్రీ వెడ్డింగ్ థీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఫ్రీ ఫినాలి, మెహందీ, హల్దీ లాంటివి గుర్తొస్తాయి కదా వెడ్డింగ్ థీమ్ అనగానే. ఆ వెడ్డింగ్ థీమ్ ఇవన్నీ అలాంటివన్నీ ఈ వీక్ సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రూప్ ఏ నుంచి 4 జోడీలు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారు. ప్రదీప్ గారు, సరస్వతి గారు ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. నెక్స్ట్ ఆదిరెడ్డి ఫ్యామిలీలో నాగలక్ష్మి మాట్లాడింది. నెక్స్ట్ ప్రేరణ వాళ్ళ అమ్మగారు మాట్లాడారు. రాకేష్ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారు మాట్లాడారు. నెక్స్ట్ కవిత నాన్న, ఆదిరెడ్డి వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. మంచి ఫుల్ కామెడీతో ఫినిష్ అయింది వాళ్ళ గ్రూప్ది. నెక్స్ట్ బి గ్రూప్, వీళ్ళు హల్దీ అంటే ఎల్లో కలర్ డ్రెస్లో వచ్చేసారు. గ్రూప్ ఏ వాళ్ళు మెహందీ డ్రెస్లో వచ్చేసారు, అంటే గ్రీన్. గ్రూప్ బి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని వీళ్ళని కలిపి ఆడిపిస్తారనమాట ఈ వీక్లో. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసింది, అందుకు 2 టీంలు కలిపేసి ఈ వీక్ ఆడిపిస్తున్నారు. వీళ్ళలో ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరు వస్తారు నామినేషన్కి? ఎలా నాకు తెలిసి డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఈ వీక్లో. ఎందుకంటే ఫైనల్కి 5 to 6 మెంబర్సే, అదే జోడిస్తే మాత్రమే ఉండాలి. కాబట్టి ఐ థింక్ నేను 2 ఎలిమినేషన్, అదే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే డబుల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. చూద్దాం. మెహందీ టీమ్, హల్దీ టీమ్. గ్రూప్ బిలో ఫస్ట్ సోనియా వాళ్ళు ఫ్యామిలీ మాట్లాడారు. నెక్స్ట్ అభయ్ వాళ్ళ భవానీ మాట్లాడింది. తేజు అమర్. నెక్స్ట్ లాస్య తన ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పుకుంది. ఎందుకంటే వెళ్ళి మళ్ళీ వచ్చింది కదా. ఈ వీక్ అన్ని టీంలు అన్ని గేమ్స్ ఆడతారు. గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే 8 సాంగ్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళకి 100 మార్క్స్. ఎవరి టీంకి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళ, అంటే ఎవరు ఎక్కువ సాంగ్స్కి చెప్తారో వాళ్ళే ఫైనల్కి వెళ్తారు. ఫస్ట్ సాంగే రాకేష్ చెప్పేశాడు. ఫస్ట్ 100 మార్క్స్ రాకేష్, అంటే గ్రీన్ టీం వల్ల రాకేష్కి వచ్చాయి. నెక్స్ట్ హల్దీ టీంలో నుంచి ఆ అబ్బాయికి వచ్చింది. అబ్బాయి కాదు, సెకండ్ సాంగ్ అబ్బాయి గెలుచుకున్నాడు 100 మార్క్స్. నెక్స్ట్ లాస్య, థర్డ్ సాంగ్ లాస్య వాళ్ళకి వచ్చింది 100 మార్క్స్. ఫోర్త్ సాంగ్ యష్ గెలిచాడు 100 మార్క్స్. ఫిఫ్త్ సాంగ్ కూడా సోనియాకి వచ్చింది. సిక్స్త్ సాంగ్ తేజుకి. మళ్ళీ 7th సాంగ్ కూడా యష్కి వచ్చింది. లాస్ట్ సాంగ్ ఆడదామా వద్దామంటే ఆడదామని ఆడి ప్రేరణ గెలిచేసింది. టోటల్గా హల్దీ టీం వాళ్ళకి 6 మార్క్స్ వచ్చాయి. గ్రీన్ అంటే మెహందీ టీం వాళ్ళకి 2 మార్క్సే వచ్చాయి. కాబట్టి ఎలా అయినా 300 మార్క్స్తో లీడ్లో ఉన్నారు. కాబట్టి యష్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ సామూహిక పెళ్లి చూపులు పెట్టారు. ఫస్ట్ సుజాత, రాకేష్కి వాళ్ళ పెళ్లి చూపులు వాళ్ళకి పెళ్లి చూపులు ఏమీ అవ్వలేదంట. అంటే మీకు ఏమయ్యాయి అక్క, ఒక పెళ్ళి అయింది, అన్ని ఏమీ అవ్వలేదనుకుని ప్రేరణ అనింది. ఫుల్ కామెడీ. నెక్స్ట్ లాస్య, నాకు కూడా పెళ్లి చూపులు అవ్వలేదన్నా అనేసి అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పారు. నెక్స్ట్ అభయ్ భవాని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ సరస్వతి గారు, ప్రదీప్ గారు చెప్పారు. నెక్స్ట్ ఆదిరెడ్డి, కవిత చెప్పింది. నెక్స్ట్ ప్రేరణ, శ్రీపద్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ జరిగిందంతా ఒకటైతే తను చెప్పే విధానం భలే కామెడీ అనిపించింది. ఫుల్ ఫన్, నవ్వు అసలు. నెక్స్ట్ సోనియా స్టోరీ కూడా చాలా కామెడీ అనిపించింది. కౌంటర్ ఇచ్చాడు అమర్. నెక్స్ట్ అమర్ తేజు పెళ్లి చూపుల్లో అవ్వలేదంట, ఇక్కడ క్రియేట్ చేశారు. అమ్మ బాబోయ్, మాటల కామెడీ కాదు, మాటికి మాట మామూలుగా కౌంటర్స్ ఇచ్చుకోలేదు. సూపర్ కామెడీ. నవ్వి చెంపలు నొప్పి వచ్చేసాయి. నెక్స్ట్ అది ఫినిష్ అయిపోయింది. సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది. సెకండ్ లెవెల్ ఏంటంటే మెహందీ పెట్టించారు. అంటే వాళ్ళ భార్యల చేతులకి భర్త మెహందీ పట్టాలి. వాళ్ళకి డిజైన్స్ ఎలాంటి డిజైన్ వేయాలి కోన్స్ ఇచ్చారు. 15 minutes టైం ఇచ్చారు. ఎవరు వేగంగా బాగా వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. చూస్తుంటే నాకు మెహందీ పెట్టుకోవాలనిపించేసింది. ఒక్కసారి స్పీడ్గా పెట్టేశాడు అబ్బాయి. ఫస్ట్ ఫినిష్ చేసింది అభయ్ భవాని. ఇంకా వీళ్ళే గెలుస్తారేమో అనుకున్నా. సెకండ్ తేజు అమర్ ఫినిష్ చేశారు. థర్డ్ లాస్య మంజునాథ్. ఫోర్త్ రాకేష్, సుజాత. ఫిఫ్త్ ప్రదీప్ గారు, సరస్వతి గారు. సిక్స్త్ ఆదిరెడ్డి, కవిత. 7th ప్రేరణ, శ్రీపద్ ఫినిష్ చేశారు.
సూపర్గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే జడ్జెస్గా ఎవరు బాగా వేశారని చెప్పడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ పిలిచారు. వాళ్ళ ఫ్యామిలీని తప్ప మిగిలిన వారి పేరు చెప్పాలి అనేసి అంటే జడ్జెస్ 4 ఓట్స్ అభయ్ భవానీకి వచ్చేసాయి అన్నమాట. వీళ్ళు 4 ఓట్స్ వచ్చి డైరెక్ట్గా గెలిచేశారు, కానీ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకు డిస్క్వాలిఫై చేశారు అంటే థంబ్ ఫింగర్కి ఒక లైన్ చుక్క పెట్టలేదు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి సుజాతకి ఒక్కొక్క ఓటు వచ్చింది కాబట్టి వాళ్ళలో ఒకరికి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. అది నాగలక్ష్మి డిసైడింగ్ చేసింది. ఒక ఓట్ తను అంతా గమనించి సుజాతకి ఓట్ చేసేసింది. సెకండ్ ఫైనలిస్ట్ సుజాత రాకేష్ గెలిచి ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. భవానీ అయితే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతుంది. సరేనండి, చూద్దాం. ఇంతటితో సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. సండే ఎపిసోడ్ ఏమైందంటే సండే రోజు సోనియా హల్దీ టీం నుంచి, రాకేష్ సుజాత మెహందీ టీం నుంచి ఫైనల్కి వెళ్ళిపోయారు కదా సాటర్డే రోజు. మరి ఈరోజు ఎవరు ఆడి గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ మ్యూజికల్ ఆరెంజెస్ అదేంటో చూద్దాం. అంటే మ్యూజికల్ చైర్స్ లాగే, అంటే ఒక 6 మెంబర్స్ ఉంటే 5 చైర్స్ పెట్టి ఆడతాం కదా, అలాగే ఇక్కడ 12 జోడీస్ అంటే 6 జోడీలు వచ్చేసారు. 12 పేయర్స్, 12 పేయర్స్కి ఒక టేబుల్పై 11 బత్తాయిలే ఉన్నాయన్నమాట. సాంగ్ వేస్తారు, ఆగినప్పుడు బత్తాయిని తీసుకోవాలి. ఎవరికి దొరకకపోతే వాళ్ళు అవుట్ అయినట్టు. ఫస్ట్ లాస్య అవుట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రదీప్ గారు, నెక్స్ట్ మంజునాథ్, సరస్వతి గారు, నెక్స్ట్ ఆదిరెడ్డి, నెక్స్ట్ భవానీ, నెక్స్ట్ తేజు అవుట్ అయిపోయింది. ఇంక లాస్ట్లో 3 మెంబర్స్ ఉన్నారు. మెహందీ టీమ్ 2 మెంబర్స్, హల్దీ టీంలో ఒక అమర ఉన్నాడు, ప్రేరణ, కవిత, ఇంకా నెక్స్ట్ అమర్దీప్. ఇంకా ప్రేరణ కూడా అవుట్ అయిపోయింది. అమర్, కవిత ఉన్నారు. ఇంకెవరు? అమరే గెలిచేశాడు. కానీ అమర్ గెలుపు కవితకి ఇవ్వచ్చా అని అడిగితే నాగలక్ష్మి వద్దంది. అసలు వీళ్ళు త్యాగాలు చెప్పుకోవాల్సి అసలు ఒక్కొక్కటి మామూలుగా లేదు. త్యాగాలు చేసుకుంటూ అందరికీ హ్యాష్ చెప్పుకున్నారు. ఫైనల్కి అమర్ తేజు వెళ్ళిపోయారు. నెక్స్ట్ 4th వచ్చేస్తాయి నామినేషన్కి. వీళ్ళలో 2 జోడీలకి గోల్డ్ రోజ్ ఇచ్చి సేవ్ చేశారు ఓంకర్ గారు. ఫస్ట్ ప్రేరణ శ్రీపాద్కి సేవ్ చేశారు, వీళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ప్రదీప్ గారు సరస్వతి గారికి సేవ్ చేశారు, వీళ్ళు కూడా 5th ఫైనలిస్ట్గా అయిపోయారు. కానీ 3 జోడీలు అంటే అభయ్ భవానీ, లాస్య మంజునాథ్, కవిత ఆదిరెడ్డి వీళ్ళలో 2 ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు.